నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పవర్ ఆఫ్ న్యూమరాలజీ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే వంశీ. సార్ 16 పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి సార్? అసలు వాళ్ళకి అంటే ఏ బిజినెస్ చేస్తే బాగుంటది? మన 16 అనేది ఒకటి సూర్యుడు, 6 శుక్రుడు కలయిక. ఈ సూర్యుడికి శుక్రుడికి పడదు. ఓకే. సో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి తొయ్యరు. 16 జంట కాబట్టి పైకి తీసుకెళ్లి తోసేస్తారు. ఓకే. సో 16 అనే వాడు ఒక స్టేజ్ వరకు లేచి తప్పకన పడిపోతాడు. సౌందర్య 16 ఆకాశంలోంచి పడ్డారు. జిఎంసి బాలయోగి అప్పుడు స్పీకర్ ఆయన. మేము ఆయన చనిపోక 2 months ముందు కూడా నాన్నగారు నేను 2-3 సార్లు కలిసి మీ పేరులో డేంజర్ నంబర్స్ ఉన్నాయి, కరెక్షన్ చేసి వస్తానని ఆయన అట్లే పోస్ట్పోన్ చేసుకుంటూ హీ డైడ్ ఇన్ హెలికాప్టర్ క్రాష్ యాక్సిడెంట్. సో ఈ 16 వస్తే కోపం ఎక్కువ అవుతుంది, ఏ పని చేసినా ఫినిషింగ్ ఎడ్జ్ ఉండదు, అండ్ దెర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ కొలాప్స్ ఇన్ హెల్త్, ఇన్ వెల్త్. డబ్బులు అరే బాగున్నాడు రా మొన్నటి వరకు, ఇప్పుడు ఇల్లు అమ్ముకున్నాడు, కారు అమ్ముకున్నాడు, భూములు అమ్ముకున్నాడు, బాడిగింట్లో ఉంటున్నాడు. ఇది 16 ఎఫెక్ట్. ఓకే. సో సత్యం SATYIMలో 16వ నంబర్. 50,000 మందికి అన్నం పెట్టిన ఆయన రామలింగరాజు. రాజు ఎక్కువ వాడి సత్యం రాజు వాడడం వల్ల సత్యంలో 16వ నంబర్ వల్ల కంపెనీ పడిపోయింది. నోకియా NOKIA అది మామూలుగా సేల్స్ అయిన ఫోన్ కాదు, అది కొన్ని కోట్ల ఫోన్లు సేల్ అయిన కంపెనీ నోకియా ఫోన్స్. N అంటే 5, O అంటే 7, K అంటే 2, I అంటే 1, A అంటే 1. చాల్డీన్ సిస్టమ్ 16, సత్యం 16, సావిత్రి 16, శ్రీదేవి 16, సిల్క్ స్మిత 16, ఎయిర్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్, రష్యా R అంటే 2, U అంటే 6, S అంటే 3, S అంటే 3, I అంటే 1, A అంటే 1, 16. 1995లో 15 ముక్కలైంది. ఇప్పుడు 4 ఏళ్ళ యుద్ధంలో ఉన్నారు. కంపేర్ చేసుకుంటే 16 వల్ల అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. సో ఈ 16 వాళ్ళు ఎలా ఉంటారంటే విపరీతమైన ప్రేమ చూపించగలరు, ఒక రోజు విపరీతమైన కోపం చూపించగలరు, దాన్ని తినిపించగలరు, జుట్టు పట్టుకొని లాగగలరు. సో ఈ 16 నంబరు ఉండి కోపం లేని వాళ్ళకి డబుల్ టైమ్ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు చూసిన స్టడీలో 35 దాటినాక 70% ఆఫ్ 16 నంబర్ ఆర్ గెటింగ్ హైపర్ టెన్షన్ అండ్ 10 to 30% ఆర్ గెటింగ్ డయాబెటీస్. ఈ 16 అంటే పాడైపోవడం, ఫినిషింగ్ ఎడ్జ్ లేకపోవడం, ఎంత చదువుకున్నా మంచి జాబ్ రాకపోవడం, ఇది ఒక బాంబుని కట్టుకొని మనం ఒంటికి తిరగడం. సో నాన్నగారు బెనర్జీ భుట్టో చనిపోక 43 రోజుల ముందు డెక్కన్ క్రానికల్ ఒక ఆర్టికల్ రాశారు. బెనర్జీ భుట్టోకి 16 నంబర్ ఉంది, ప్రమాదం ఉంది అని. అది రాసిన 43 రోజుల్లో షీ గాట్ కిల్డ్. సో వీ కెన్ ప్రిడిక్ట్ అండి. రాంగ్ నంబర్స్ ఉండి అవి బాగా ఎక్స్పోజ్ అయ్యి జనాల్లో నోట్లో నానితే ప్రమాదం ఎక్కువ. మన పేరు ఎవ్వరికి తెలియదు, ప్రమాదం తక్కువ. సో ఒక చెడ్డ పేరుని ఎంతమంది దాన్ని తలుచుకుంటారో పిలుస్తారో. సో హీరోయిన్ రాధిక RADHIKA, R అంటే 2, A అంటే 1, D అంటే 4, H అంటే 5, I అంటే 1, K అంటే 2, A అంటే 1, 16. సో ఆమెకి 2 మ్యారేజ్లు డైవర్స్ అయినాక నాన్నగారిని కలిసాక 3rd మ్యారేజ్ శరత్ కుమార్ అని, ఆల్మోస్ట్ 20 years అయిపోతాను. ఒక A యాడ్ చేశారు, RADHIKAA. షీఈస్ వెరీ హ్యాపీ. అదే బావల సయ్య మరదల సయ్య సింగర్ రాధిక, ఆమె సున్నుండ పుచ్చుకొని ఆయన చిలక పచ్చకోక చాలా పాడింది. షీ డైడ్ వెరీ వెరీ ఎర్లీ బికాస్ ఆఫ్ 16 నంబర్. హీరో విక్రమ్ 16 అపరిచితుల్లో రేంజ్ గెలిపాడు. ఆయన వేసుకున్న రెమో బట్టలు, డ్యాన్సులు ఎవరు. ఆ తర్వాత 16 నంబర్లో బాత్రూంలో పడిపోయాడు. ఆల్మోస్ట్ 3-4 ఏళ్ళు 2-3 సర్జరీస్ అయ్యి నడుంకి, కాళ్ళకి. ఆ తర్వాత ఆ రేంజ్ అందుకోలేదు. సో ఈ 16 నంబర్ ఎక్కడొచ్చినా కూడా ఒక్కసారి డౌన్ అయితే, ఆశీర్వాద్లో కూడా ఆ నంబర్ ఉంటే మనం ముందు ఒక ఏ మధ్యలో ఒక ఏ పెట్టి నంబర్స్ మార్చేసాం. సో 16 నంబర్ ఉండకూడదు. అది ఓవల్స్ కావచ్చు, కాన్సనెంట్స్ కావచ్చు. 16 అక్షరాలు ఉండకూడదు. 16 అక్షరాల వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది, ప్రజారాజ్యం పార్టీ బంద్ అయింది, కర్నూలులో బుడ్డా వెంగల్ రెడ్డి గాట్ కిల్డ్ బై నక్సలైట్స్, యూపీలో IAS ఆఫ్ జగన్నాథ పాండా వాస్ కిడ్నాప్ అండ్ కిల్డ్ బై నక్సలైట్స్. సో 16 ఎక్కడ వచ్చిన అక్షరధామన్ టెంపుల్ లేదా సబర్మతి ఎక్స్ప్రెస్, దే హ్యావ్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. ఒకప్పుడు పీక్, ఒకప్పుడు ఆన్ గ్రౌండ్. అందుకే సినిమాలో ఎవరైనా వచ్చారంటే నేను 16 నంబర్ పెట్టేస్తా, టక్కనే ఒక 10 రోజుల్లో మొత్తం 100-200 కోట్లు కలెక్ట్ చేసేసి నిర్మాతకి లాభాలు. ఆ తర్వాత ఆడిన ఆడకపోయినా ఎవరికి సంబంధం లేదు. సో వి గివ్ నంబర్స్
దట్ హ్యావ్ ఎ వెరీ గుడ్ రైస్. ఒక కాంట్రవర్సీ అవ్వాలి, సినిమా రైజ్ అవ్వాలి, చూడాలి, డబ్బులు వచ్చేయాలి. సో మనుషులకి 16 పెట్టుకోకూడదు. ఓకే 16 పెట్టుకుంటే తొందరగా ఆరోగ్యం పాడవుతుంది, కోపం వస్తుంది, అండ్ యాక్సిడెంటల్ డెత్స్ ఎక్కువ. సో పేరులో 16 ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ పేరులో ఒక పేరు మార్చను, ఒక లెటర్ మార్చుకొని ముందుకెళ్ళాలి. సో రీసెంట్గా మన కూకట్పల్లిలో 12 ఏళ్ల అమ్మాయిని 20 కత్తిపోట్లు, ఎంత ఘోరం అంటే వింటుంటే కూడా గుండె, నేను కూడా 2 అమ్మాయిల తండ్రిగా చాలా బాధేసింది. ఈ సహస్రాలో కూడా 16వ నంబర్ ఉంది. ఈ 16 నేను ఈ పేరుని చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే జనాలు ఏం చేయాలంటే పిల్లల పేరు పెట్టినప్పుడు 12, 13, 16, 18 లేకుండా చేసి చూసుకుంటే 70% ప్రాబ్లమ్స్ ఏం ఉండవు. 12 వచ్చి రివర్స్ లైఫ్, 13 అకాల మృత్యు, 16 బ్యాలెన్స్ లేకుండా కోపము, యాక్సిడెంట్స్, 18 విడాకుల నంబర్. ఈ 4 నంబర్ లేకపోతే 70% లైఫ్ బాగున్నట్టే. సో 16వ నంబర్ ఎవరి పేరులో ఉన్నా దే షుడ్ గెట్ ఇట్ కరెక్టెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. రాధికాలో 16, మధులో 16, సావిత్రిలో 16, శ్రీదేవిలో 16, సో లాట్ ఆఫ్ నేమ్స్ లైక్ 16, గాయత్రిలో 16, ఈ నేమ్స్ గణేష్ 16, నగేష్ 16, ఇవి కరెక్ట్ చేసుకోగలిగితే వాళ్ళ లైఫ్ బాగుండేలాగా మనం గైడ్. ఓకే సార్, ఇవన్నీ సంప్రదించాలంటే, ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి సార్? సో మన అపాయింట్మెంట్ కావాలని వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. 9951197198. మీకు నా అపాయింట్మెంట్ అవసరమా లేదా, మీ పేరు బాగుంటే మీ పేరు బాగుంది, అపాయింట్మెంట్ అవసరం లేదని చెప్తాను. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఉంది, దానివల్ల మీ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో క్లియర్గా చెప్తాను. 24 hours రిప్లై వస్తుంది. పెట్టినప్పటి నుంచి రిప్లై పెట్టకండి. సో పేరు బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ, బాలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. థ్యాంక్ యూ సార్.